శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు నుంచి మనం ఉపనిషత్ కథలు ప్రారంభం చేసుకుందాం. అసలు ఈ ఉపనిషత్తులు ఏంటి, ఎన్ని ఉన్నాయి అని గనక మనం ప్రశ్నించుకుంటే, అసలు మన హైందవ ధర్మానికి మూలకందమైనటువంటి గ్రంథాలు వేదాలు, చతుర్వేదాలు. యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, అలాగే మొదటిది ఋగ్వేదం. ఈ ఉపనిషత్తులు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, వేదాలలో చివరి భాగాలు ఉపనిషత్తులుగా పిలువబడ్డాయి. వాటినే వేదాంతములు అని కూడా అన్నారు. ఉపనిషద్, ఉప అంటే సమీపంగా నివసించి వేదాలలో ఉండే సారాన్ని గ్రహించటం. ఈ ఉపనిషత్తులని భారతీయుల ప్రాచీన విజ్ఞాన సంపద అని మనం చెప్పచ్చు. ప్రాచీనమైనటువంటి ఋషులు తమ అనుభవంలోనటువంటి కొన్ని సత్యాలని పొందుపరిచినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవే ఉపనిషత్తులు. అంటే అసత్యం నుండి సత్యం వైపుకి, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి, మృత్యువు నుండి అమృతత్వానికి అంటే అమరత్వానికి తీసుకుపోయే సోపానాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపనిషత్తులు. వాస్తవానికి 108 ఉపనిషత్తులు ఉన్నాయి అని మన వాళ్ళు చెప్తారు. అయితే వాటిల్లో 10 ఉపనిషత్తులు ప్రధానమైనవిగా తీసుకున్నారు. దశోపనిషత్తులు అని పిలిచారు. అందులో ఉత్కృష్టమైనటువంటి ఘట్టాలని ఆధారంగా చేసుకొని చక్కటి కథాకథనంతో ఈ ఉపనిషత్ కథలు అనేటువంటి గ్రంథాన్ని మనకి అందించినటువంటి వాళ్ళు రామకృష్ణ మఠం వాళ్ళు. అందులో ఉండే మహాత్ములైనటువంటి స్వామి విద్యా స్వరూపానందగిరి గారు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ కథలు వెలికి తీశారు ఆ ఉపనిషత్తుల్లో నుంచి. వాటిల్లో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కథలని మనం అనుసంధానం చేసుకుందాం. మొట్టమొదటగా ఈశావాస్య ఉపనిషత్తులో నుంచి జగత్తంతా ఈశ్వరమయం అనేటువంటి కథను చూద్దాం. అందులో ఉండే మంత్రం చూడండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి 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 అని ఈ ఈశావాస్య ఉపనిషత్తులో అద్భుతమైన మంత్రం. ఏమిటి ఈ మంత్రానికి అర్థం? అది పూర్ణమైనది, ఇది కూడా పూర్ణమైనదే. పూర్ణం నుండి పూర్ణం కూడా ఉద్భవిస్తుంది. పూర్ణమైన దాని నుండి పూర్ణాన్ని గనక తీసివేస్తే మళ్ళా మిగిలేది కూడా పూర్ణమే. ఇక్కడ అది అంటే అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మం. ఇది అంటే
ఉపాధులతో కూడినటువంటి కార్యాత్మకమైనటువంటి జీవుడు అంటే మనం. ఈ పూర్ణ వస్తువు జీవుడు విద్య నేర్చుకుని పూర్ణత్వాన్ని గ్రహించటం వల్ల పూర్ణమైనటువంటి పరమాత్మగా మిగిలిపోతాడు అని ఈ అద్భుతమైనటువంటి మంత్రం చెబుతోంది. అసలు ఉపనిషత్తు అనగానే మన మనస్సుల్లో ఒక దృశ్యం ముద్రితమవుతుంది. పచ్చని చెట్లతో కళకళలాడుతున్నటువంటి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆ ప్రదేశంలో ఒక రావి చెట్టు, ఆ చెట్టు మొదట్లో ఒక ఎత్తైన అరుగు, దాని మీద ఒక పవిత్రమైన ఆసనం. ఆ ఆసనం మీద కూర్చొని వేదాలు బోధిస్తున్నటువంటి గురువు. ఆ గురువు గారికి ఎదురుగా దగ్గరలో పరిశుభ్రంగా ఉన్న నేల మీద దర్భలతో చేసినటువంటి ఆసనాల మీద కూర్చొని ఆ గురువు గారు చెప్పిన దాన్ని విధేయతలతోటి వల్లెవేస్తూ ఉన్నటువంటి శిష్యులు. ఇది ఒక అపురూపమైనటువంటి దృశ్యం. ఇవాళ ఈ దృశ్యాలు లేవు. ఇవాళ అధునాతనమైనటువంటి క్లాస్ రూములు, ఏసీ, ఇవన్నీ డిజిటల్ క్లాస్ రూమ్స్ అని పెట్టారు. ఇంకా ఉపనిషత్తు అంటే మన మనస్సులో ఇట్లాగే దర్శనం అవుతుంది. ఎందుకని? ఉప అంటే దగ్గరగా, నీ అంటే కింద, షత్ అంటే కూర్చోవటం. ఉపనిషత్తు అంటే దగ్గరగా కింద కూర్చోవడం అని అర్థం. ఉపనిషత్తులు గురువుగారికి సమీపంగా క్రింద కూర్చొని మాత్రమే నేర్చుకోవాలి. నేల మీద అంటే కఠినమైన నేల మీద కూర్చోమని కాదు, ఒక ఆసనం మీద కూర్చోవాలి. అంటే దర్భాసనం. ఎందుకని? భూమికి ఆకర్షణ ఉంటుంది. అందుకని మన ఇంట్లో ఏ పూజ చేసినా ఒక ఆసనం మీద కూర్చొని మాత్రమే పూజ చేయాలి. ఆసనం అంటున్నామని దేవుడి కంటే ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని పూజ చేయమని కాదు అర్థం. దేవుడి కంటే కింది స్థాయిలోనే మనం కూర్చోవాలి. సరే, వృద్ధాప్యం వల్ల కింద కూర్చోలేకపోతే అంత బల్ల వేసుకొని కూర్చోవచ్చు. నేను అంతే చేస్తున్నా. ఎందుకని? బాచా పట్టలేసుకొని కూర్చునే స్థితి పోయింది. అందువల్ల ఒక 4 కాళ్ళ బళ్ళలని వేసుకొని దేవుడి కంటే కింది స్థాయిలో ఉండి పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం. అంటే కింద కూర్చోలేను అని ఎగ్గొట్టడం కంటే ఇది ఎంతో మేలు కదా. ఎందుకంటే శరీరం అనేది సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. శరీరాన్ని కష్టపెట్టి చేయమని పరమాత్మ ఎక్కడా చెప్పలేదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాపం ఏం రాదు. భగవంతుడికి బిడ్డలం మనం. బిడ్డల మీద ఏ తండ్రి అయినా కోపిస్తాడా? అదేముండదు. అయితే ఇది ఎవరింట్లో వాళ్లే ఉండి పుస్తకాలు చూస్తూ నేర్చుకునే చదువు మాత్రం కాదు. ఉద్యోగాలకి, కాలక్షేపానికి చదివే చదువు అంతకంటే కాదు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని ముక్తి మార్గాన్ని బోధించి భగవంతుణ్ణి తెలియజేసేటటువంటి విద్య ఏదైతే ఉందో అది ఉపనిషత్తు విద్య. గురువుగారికి దగ్గరగా కూర్చోవటం అంటే ఏమిటి? గురువుగారి యొక్క శరీరానికి దగ్గరగా అని కాదర్థం. గురువుగారి యొక్క మనస్సును తెలుసుకుని ఆ శిష్యుడు తన మనస్సుని గురువుగారి యొక్క మనస్సుతో అనుసంధానం చెయ్యాలి అని అర్థం అక్కడ. అసలు వేదాలంటే ఏంటి? ప్రతి జీవి కూడా పరమాత్మ స్వరూపమే. మానవుడు తనలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోయి కేవలం జీవుడుగానే మసలుకుంటున్నాడు. మనిషికి తన అసలైనటువంటి స్థితి ఏమిటి అనేది తెలియపరిచేవి వేదాలు. వేదం అంటే తెలుసుకోవడం అని అర్థం. దేని గురించి తెలుసుకోవాలి మానవుడు అని ఆలోచిస్తే, తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవడానికి ఏదీ మిగలలేదు అనేటువంటి ఒక దివ్యమైన స్థితికి చేరగలిగినటువంటి విద్య వేద విద్య.
ఇంకా దాని తర్వాత నేర్చుకునేది ఏమి ఉండదు. అంటే ఆత్మదర్శనం కలిగేటట్టుగా చేసి తనలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోగలిగేటటువంటి బ్రహ్మజ్ఞానాన్ని బోధించేది వేద విద్య. కృతయుగంలో, త్రేతాయుగంలో వేదం మొత్తం ఒక్కటిగానే ఉండేది. అలా ఒక్కటిగా ఉన్నటువంటి వేదం అప్పటి ప్రజలు అర్థం చేసుకోవటానికి అంతగా అనుకూలంగా లేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ద్వాపర యుగంలో ఆ వేదాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 విభాగాలుగా చేశాడు. అలా వేదాలను విభాగించాడు కాబట్టి ఆ కృష్ణ ద్వైపాయనుణ్ణి వేదవ్యాసుడుగా పిలిచారు. 4 భాగాలుగా విభజించబడినటువంటి వేదం మళ్ళీ 4 భాగాలైంది. ఒకటి సంహిత, అంటే మంత్రాలు ఉంటాయి దాంట్లో. రెండోది బ్రాహ్మణాలు, అంటే పూజలు, యజ్ఞయాగాదులు మొదలైనటువంటి కర్మకాండలు ఎలా చేయాలో చెప్పేది. ఇక 3 ఆరణ్యకాలు, అంటే ఉపాసనా పద్ధతులన్నీ దాంట్లో చెప్పారు. 4వది ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏం చెప్తాయి? పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తాయి. మానవులకు మోక్ష మార్గాన్ని గురించి తెలియజేసేవి ఉపనిషత్తు గ్రంథాలు. ఇవి వేదాంతములు అన్నారు, అంటే వేదానికి చివర ఉండేవి అని. కొన్ని ఉపనిషత్తులు వేదానికి చివరలోనే కాదు, సంహితలలో, బ్రాహ్మణాల్లో, ఆరణ్యకాల్లో కూడా ఉన్నాయి. మానవ జీవితాన్ని తరింపు చేసుకొని మోక్షాన్ని పొందడానికి అవసరమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని తెలియజేస్తాయి ఉపనిషత్తులు. అయితే ఈ ఉపనిషత్తులు 4 వేదాల్లో కలిపి మొత్తం 1180 ఉన్నాయి. కానీ మనకు ప్రస్తుతం 108 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో 10 ఉపనిషత్తులు అత్యంత ముఖ్యమైనవి అని చెబుతారు పెద్దలు. అవి ఈశావాస్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ఉపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తు, ఐతరీయ ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు. ఈ 10 ఉపనిషత్తులకి భాష్యం అందించిన వారు శంకర భగవత్పాదులు. మనకి 4 భాగాలుగా విభజించినటువంటి వేదాలని నేర్పించడానికి, అంటే శిష్యగణంలోకి తీసుకువెళ్ళటానికి వేదవ్యాసుడు 4 శిష్యుల్ని ఎంచుకున్నాడు. పైలుడు అనేటువంటి మహర్షిని ఋగ్వేదాన్ని ప్రాచుర్యంలోకి తేవటానికి ఎంచుకున్నాడు. వైశంపాయన మహర్షితోటి యజుర్వేదం, జైమిని మహర్షితోటి సామవేదం, సుమంతుడు అనే మహర్షితోటి అథర్వణ వేదం. ముందుగా ఈ 4కి ఈ 4 వేదాలు వ్యాసుల వారే నేర్పించారు. తన దగ్గర అధ్యయనం చేయించాడు. నేర్పటం అంటే అధ్యయనం చేయటం. ఈ మహర్షులందరూ తాము నేర్చుకున్నటువంటి వేద భాగాన్ని తమ తమ శిష్యులకు నేర్పించారు. ఆ శిష్యులు తాము నేర్చుకున్న వేదాన్ని మళ్ళీ తమ యొక్క శిష్యులకి నేర్పించారు. అంటే శిష్య ప్రశిష్య పరంపరతోటి ఈ వేద విద్య జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. ఒకరోజు భారతదేశంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా మేరు పర్వతం మీద ఒక సమావేశాన్ని జరపాలని ఒక నిర్ణయం చేశారు. మేరు పర్వతం, సూర్య భగవానుడు ఏ పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తారో అది బంగారపు కొండ మేరు పర్వతం. అందుకనే మనం సంకల్పంలో మేరోహ దక్షిణ దిగ్భాగే అని అంటాం కదా. ఆ తర్వాత శ్రీశైల్యానికి ఏ వైపు ఉన్నామో కూడా చెప్పుకుంటాం మనం. మేమైతే శ్రీశైల ఈశాన్య ప్రదేశే అనుకుంటాం. ఆ సమావేశానికి అందరూ తప్పకుండా హాజరవ్వాలని
రాని వాళ్ళకి బ్రహ్మహత్యా దోషం కలుగుతుందని కూడా ఒక నియమం పెట్టారు ఋషులు. అనుకోని కారణాల వల్ల వైశంపాయన మహర్షికి అక్కడికి వెళ్ళటానికి వీలు కల. మహాభారతాన్ని చెప్పినవాడు వైశంపాయనుడు జనమేజయుడికి. అంతటి గొప్పవాడు. దానివల్ల ఆయనకి బ్రహ్మహత్యా దోషం వచ్చింది. పసివాడైనటువంటి ఆయన మేనల్లుడు ప్రమాదవశాత్తు ఆయన కాళ్ళ కిందే పడి నలిగి చచ్చిపోయాడు. బ్రాహ్మణులు కదా వాళ్ళు, అందుకని బ్రహ్మహత్యా దోషం వచ్చింది. బ్రహ్మహత్యా దోషంతో పాటు బాలహత్యా దోషం కూడా సంక్రమించింది. పిల్లవాడిని చంపేశాడు. తెలియక చేసిన పాపం పాపమే. తెలియక తాకిన చిన్నపిల్లవాడు తాకిన నిప్పు కాలక మానదు కదా, దాని సహజ లక్షణం అది. అప్పుడు ఈ పాపం ఎట్లా పోగొట్టుకోవాలి అని గురువుగారిని ఆశ్రయిస్తే ఆ పాపాలని పోగొట్టుకోవటం కోసం తన శిష్యులైనటువంటి చరకాధ్వర్యుల్ని పిలిచి తపస్సు చేయమన్నాడు. ఈయన అంటే నీ శిష్యుడి చేత తపస్సు చేయించమన్నారు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఈ చరకాధ్వర్యులు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యాజ్ఞవల్క్య మహర్షి తన గురువైనటువంటి వైశంపాయన మహర్షిని కలుసుకోవాలని వచ్చాడు. వైశంపాయనుడికి చాలామంది శిష్యులు ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు ఈయన పేరుతో కూడా ఒక స్మృతి గ్రంథం ఉంది. స్మృతులు అంటే ధర్మాలు చెప్పేవి. ఈ చరకాధ్వర్యులు తపస్సు చేయటం చూసి విషయం ఏమిటి అని గురువుగారిని అడిగాడు. వైశంపాయనుల వారు జరిగిన విషయం చెప్పాడు యాజ్ఞవల్క్యుడికి. అది విని ఆ యాజ్ఞవల్క్య మహర్షి అన్నాడు, ఓ గురువర్యా, వీళ్ళకి జ్ఞానం తక్కువ, అంత గొప్ప తపస్సు చేయటం వీళ్ళ వల్ల ఏమవుతుంది? మీకు కలిగిన పాపాలన్నీ పోయేలాగా నేను గొప్ప తపస్సు చేస్తాను, దయచేసి నన్ను అనుగ్రహించండి అన్నాడు. కించిత్ అహంకారం చూసారా? అంటే తన తోటి శిష్యులని అవమానపరుస్తూ మాట్లాడినటువంటి యాజ్ఞవల్క్య మహర్షిని చూసి వైశంపాయనుల వారు అన్నారు, నాయనా, నీతో కలిసి చదువుకుంటున్నటువంటి వాళ్ళని, తోటి బ్రాహ్మణులని అమితమైన అహంకారంతో అవమానించి మాట్లాడావు నువ్వు. ఇంత అహంకారంతో విర్రవీగుతున్నటువంటి నువ్వు నా దగ్గర విద్య నేర్చుకునేందుకు అర్హుడవు కానే కాదు. అందువల్ల నేను నీకు నేర్పించిన విద్యను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపో అని కోపంగా అన్నాడు వైశంపాయనుల వారు. గొప్ప శక్తి సామర్థ్యాలు, ఆత్మాభిమానం ఉన్నటువంటి యాజ్ఞవల్క్య మహర్షి తను నేర్చుకున్నటువంటి యజుర్వేద మంత్రాలని గురువుగారి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ విధంగా యాజ్ఞవల్క్యుడు వదిలి వెళ్ళినటువంటి యజుర్వేద మంత్రాలని ఈ వైశంపాయనుల వారు తన శిష్యుడైనటువంటి చరకాధ్వర్యుడికి నేర్పించాడు. ఆ మంత్రాలే కృష్ణ యజుర్వేదం. ఆ సంహితా గ్రంథం పేరు తైత్తరీయం. యజ్ఞవల్క్య మహర్షి తను నేర్చుకున్న యజుర్వేద మంత్రాలను గురువుగారి దగ్గర వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో ఆ మంత్రాలని మళ్ళీ పొందగలిగాడు. అంటే అప్పుడు ఆయన నేర్చుకున్నటువంటి యజుర్వేదాన్ని శుక్ల యజుర్వేదము అని పిలిచారు. చూడండి, మేము కూడా యజుర్వేద శాఖాధ్యాయులవే. ప్రవర చెప్పేటప్పుడు యజుర్వేద శాఖాధ్యాయి అహంభో అభివాదయేత్ అంటాం కదా. కన్వ మహర్షిని, మాధ్యందిన మహర్షిని తన శిష్యులుగా స్వీకరించి ఈ శుక్ల యజుర్వేదాన్ని వాళ్ళకి నేర్పించాడు. ఈ వేద భాగాన్ని వాజసనేయ సంహిత అని పిలుస్తారు.
చూడండి, యాజ్ఞవల్క్యుడు మరొక 2 శిష్యులకి తాను నేర్చుకున్నటువంటి మంత్రాలు నేర్పించాడు. అందుకని వాటిని ఏమని పేరు వచ్చింది? వాజసనేయ సంహిత. అన్నం వై వాజహ అనేటువంటి వేదవాక్యం ప్రకారం వాజహ అంటే అన్నం, సని అంటే దానం, కనుక వాజసని అంటే అన్నదానము అని అర్థం. యాజ్ఞవల్క్య మహర్షి తండ్రి గారు ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉండేవారు. అందువల్ల ఆయన్ని వాజసని అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. వాజసని కుమారుడు కాబట్టి ఈ యాజ్ఞవల్క్య మహర్షిని వాజసనేయుడు అన్నారు. ఆయన చెప్పిన మంత్రాలని వాజసనేయ సంహిత అనేటువంటి పేరుతోటి పిలిచారు. ఈ విధంగా వాజసనేయ సంహితలో 40 అధ్యాయాలు ఉన్నాయి. 1 నుండి 39వ అధ్యాయం వరకు ఉన్న మంత్రాలు యజ్ఞయాగాదుల వంటి క్రతువులు గురించి చెప్పినాయి. 40వ అధ్యాయం జ్ఞానాన్ని గురించి తెలియజేస్తుంది. యాజ్ఞవల్క్యుడి యొక్క ఆశ్రమం ఎక్కడుంది అంటే నదీ తీరంలో వైదిక సంస్కృతికి సంప్రదాయానికి నెలవుగా ఉంది. ఎటు చూసినా కూడా చల్లటి వాతావరణాన్ని నింపుతూ మంచు కొండలు ఉంటాయి. కొండ చర్యలన్నీ కూడా దట్టమైన అడవులతో నిండి ఉంటాయి. అడవుల్లో పెద్ద పెద్ద ఫలవృక్షాలు, పూల చెట్లు, సుందరంగా అల్లుకున్నటువంటి పొదలు, ఆ కొండల మధ్య నుంచి జలజల పారుతున్నటువంటి గంగా నది. అక్కడి వాతావరణం చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆయన శిష్యులందరూ కూడా సూర్యోదయానికి ముందే లేచి స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని, ఆ తర్వాత జపతపాలు కూడా పూర్తి చేసుకొని విద్యాభ్యాసం చేయడానికి గురువుగారి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది శిష్యుల పని. గురువు కంటే ముందే లేవాలి. గురువు తన ఆసనాన్ని అలంకరించక ముందే తమ నిర్ణీత స్థానాల్లో వచ్చి కూర్చోవాలి. ఊరికే కూర్చోవడం కాదు, ప్రతిరోజు నైమిత్తిక కర్మలన్నీ పూర్తి చేసుకొని, నిత్య నైమిత్తిక కర్మలు పూర్తి చేసుకొని ఆ తర్వాత రావాలి. గురువు అయినటువంటి యాజ్ఞవల్క్య మహర్షి వచ్చి తన ఎత్తైనటువంటి ఆసనం మీద కూర్చున్నారు. శిష్యులందరూ లేచి ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేసి వారి ఎదురుగా తమ తమ ఆసనాల మీద కూర్చున్నారు. యాజ్ఞవల్క్య మహర్షి వేదమంత్రాలని కణ్వ మహర్షికి, శకుంతలని పెంచినటువంటి వాడు మహానుభావుడైన కణ్వుడు, మహాదయామయుడు. మధ్యందినుడు అనేటువంటి వాడికి, అలాగే తక్కిన శిష్యులకి చెప్తూ ఉన్నారు వేదమంత్రాలు. శిష్యులు కూడా గురువు చెప్తున్నటువంటి మంత్రాలని అత్యంత శ్రద్ధ, ఆసక్తి, భక్తి ఈ మూడింటితోటి నేర్చుకుంటూ గురువుగారి యొక్క స్వరంతో తమ స్వరాన్ని కలుపుతూ ఆ మంత్రాలు వల్లెవేస్తున్నారు. ఆ రోజుల్లో పేపర్ల మీద చూసి చదువుకోవటం లేదు. గురువుగారు చెబుతుంటే దాన్ని వల్లెవేయిస్తారు. గురువుగారు మొదటి అధ్యాయం ధర్మపూర్ణ మాసయోగం అక్కడి నుంచి మొదలుపెట్టి 39వ అధ్యాయంలో అశ్వమేధయాగ వివరణతో కూడినటువంటి కర్మ విభాగాన్ని పూర్తి చేశాడు. ఆ రోజు 40వ అధ్యాయం ఉన్నది వాజసనేయ సంహిత. అది ఆఖరి భాగం, అది ప్రారంభమవుతుంది. ఈ భాగాన్ని శృతి శిరస్సు అని పిలుస్తారు. శృతి అంటే వేదం. ప్రతి సంహితలో ఉండేటటువంటి ఉపనిషత్తులు మనకి జ్ఞానాన్ని బోధిస్తాయి. ఈ 40వ అధ్యాయంలో ఈశావాస్యమిదగం సర్వం అనేటువంటి మంత్రంతో మొదలయ్యేటటువంటి ఈశావాస్య ఉపనిషత్తులో ఉన్న మొట్టమొదటి మంత్రం బ్రహ్మతత్వాన్ని, నివృత్తి ధర్మాన్ని, జ్ఞాన మార్గాన్ని బోధిస్తుంది. నివృత్తి ధర్మం, ప్రవృత్తి ధర్మం అని 2 ఉన్నాయి. నివృత్తి ధర్మం అంటే మోక్ష మార్గం,
ప్రవృత్తి ధర్మం అంటే సంసార మార్గం, గృహస్థాశ్రమం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని ఈశ్వరుడు అనేటువంటి భావంతోనే చూడాలి. ఎవడైనా ఈశ్వరుడి యొక్క విభూతిగానే చూడాలి. ఎందుకని? ఈ ప్రపంచమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో కూడా చెప్పాడు కదా పరమాత్మ. కావలసినవన్నీ భగవంతుడే సమకూరుస్తున్నాడు మనకి. మనం ఇది తయారు చేసాం అనుకుంటాం, మన ప్రజ్ఞ ఏమీ లేదు. అయితే అలా భగవంతుడు సమకూర్చినటువంటి వాటిని త్యాగభావంతో అనుభవిస్తూ ఆనందంగా బ్రతుకుతూ ఎవరి ధనాన్ని ఆశించకుండా ఉండాలి. మన కంటి ముందు కనిపిస్తున్నటువంటి ప్రపంచానిది కదులుతూ మార్పు చెందుతూ ఉండే స్వభావం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మరి ఎవరు కదిలిస్తున్నారు? ఎలా కదులుతోంది? అన్నింటిలోనూ వ్యాపించి ఉండి పైకి మనకు కనిపించకుండా ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరుగుతోంది. అందుకనే ఈశ్వరుడు అంటే నియామకుడు. కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువులోనూ ప్రతి ప్రాణిలోనూ తానే ఉండి ఒక పద్ధతి ప్రకారం ఒక జంత్రగాడు బొమ్మలను ఆడించే విధంగా నడిపిస్తూ నామరూప గుణాలు లేకపోయినా అన్నీ ఉన్నటువంటి ప్రపంచంలాగా కనిపిస్తున్నటువంటి పరమాత్మని మనం తెలుసుకోవాలి. మనిషి మృగం, అవునా? పక్షి, చెట్టు, పుట్ట, ఆడ, మగ, చిన్న, పెద్ద మొదలైన అన్ని ప్రాణుల్లోనూ ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడగలిగే సాధకుడే పరమాత్మని తెలుసుకోగలుగుతాడు. మానవుడు కూడా మృగమే, మనిషి కూడా మృగమే. కాకపోతే 2 కాళ్ళ మృగం అని పెద్దలు చెబుతారు. ఈ విధంగా గురుగారు చెబుతూ ఉన్నాడు. అప్పుడు కణ్వ మహర్షి లేచి ఒక ప్రశ్న వేశాడు. అప్పుడు కణ్వుడికి గురువుగారికి జరిగినటువంటి సంభాషణ ఏ విధంగా సాగింది అనేటువంటి విషయాన్ని రేపటి రోజు కలుసుకొని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపనిషత్తులు ఎప్పుడు కూడా గురు శిష్యుల యొక్క సంవాద రూపంలో ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు మనం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.